ఇలా చూస్తుంటాడు. అలానే అవును, ఆ రోజు మీటింగ్ జరిగింది కదా, ఆ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్‌లో మిమ్మల్ని వేదిక మీదకి పిలవనట్టుంది. పాపం ఆడు మర్చిపోతాడు. ఈడు గుర్తు చేస్తుంటాడు. ఎందుకంటే ఇప్పుడు వీడికి బలం కావాలి. అవును నిజమే, నన్ను పిలవలేదు వేదిక మీదకి. ఎంత అవమానం! మిమ్మల్ని పిలవకపోవడం ఏంటండి? మీరు సంఘానికి ఎంత ముఖ్యమైన వాళ్ళు. సంఘానికి ఎంత చేశారు మీరు. అసలు ఎలాంటి వాళ్ళు మీరు. మేము పిలవలేదు, మిమ్మల్ని చాలా అవమానం అంటది. నాకే చాలా వీడికి బాధ అవుతుందట. వీడి బాధ అది కాదు, వీడి బాధ ఇంకోటి. అంటే ఈ టైప్‌లో మాట్లాడతారా? మాట్లాడతారు. అంటే ఇదంతా కూడా ఏంటంటే ఈ కోరహు, దాతాను, అబీరాము వంశం ఇది. ఇదంతా కూడా ఆ గ్రూప్‌లోకి వస్తారు వీళ్ళంతా కూడా. ఇలా వచ్చేసి ఆ రోజు 250 మందిని సమకూర్చుకున్నారు. ఇలా ఈ 250 మందితో కలిసి మొత్తానికి మోషే మీదికి, అహరోను మీదికి తిరుగుబాటు. ఇంతకు ఇక్కడ ఈ తిరుగుబాటు దేనికి అనంటే కేవలం ఏంటంటే యాజకత్వం, అధికారము కొరకు. వీళ్ళ అధికారము కొరకు, ఈ వెనక సపోర్ట్ కొరకు మరికొంతమందిని చెరచి వారి మనసులను పాడు చేసి చివరికి వచ్చేటప్పటికి ఈ 3 కుటుంబ ఈ ముగ్గురితో పాటు మరి 200